సమగ్ర వార్త స్రవంతి ఆంధ్రతేజం న్యూస్ ఛానల్ కు స్వాగతం. వైసీపీ నాయకులు మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ కూటమి నాయకత్వంపై చేసిన ఆరోపణలకు బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ జిల్లా మీడియా ఇన్ఛార్జి నరిసే సోమేశ్వరరావు అవినీతిపై నిజ నిర్ధారణ కమిటీ వేద్దాం దమ్ముంటే రమ్మని సవాల్ చేశారు. ఈ దేశంలో జీఎస్టీ సంస్కరణ తీసుకురావడం ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలు పేదరికంలో మగ్గుతున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఇవాళ సుమారు 2 లక్షల రూపాయలు లబ్ధి పొందారు. మనం తినే వస్తువులు కానించి మనం వాడుకునే ప్రతి వస్తువు మీద 15,000 రూపాయలు సుమారు తగ్గింది. నిన్న దసరా పండుగకి అందరూ మోటార్ సైకిల్ కానీ టీవీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ అమ్ముకోవడానికి షాపుల్లో పెడితే ఒక పండగ వాతావరణంలో ప్రతి వస్తువు తగ్గిన రేట్లకి గతంలో 1,00,000 రూపాయలు ఉన్నది 75,000కి అలా వచ్చిన ప్రతి వస్తువును కూడా ఎంతో ఆనందంగా కొనుక్కుని దీనికి కారణమైన నరేంద్ర మోడీ గారిని తలుచుకునే సందర్భం మనం అందరం చూసాం. దాన్ని ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ గారు విమర్శిస్తూ ఉన్నారు. ఇవాళ దేశంలో అన్ని రాజకీయ పార్టీలు ఇన్క్లూడింగ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ జిఎస్టీ వల్ల సామాన్య ప్రజలకి మంచి జరుగుతుందని కూడా ఆయన చెప్పడం జరిగింది. వారి పార్టీ అధినాయకుడు ఏం చెప్పాడో కూడా ఇతనికి చూడలేదు. కేవలం ఏంటంటే కొట్టు సత్యనారాయణ గారు ప్రెస్ మీట్లు తన ఉనికి కోసమే ప్రెస్ మీట్లు పెడతారు తప్ప ఇవాళ ఈ ప్రజలకు మంచి జరగాలని కానీ ఈ ప్రజలకు నేను మాట్లాడడం ద్వారా ఈ సమాజానికి మంచి జరిగించాలని కానీ ఆయనకి ఎప్పుడు స్పృహ ఉండదు. ప్రెస్ మీట్లతోనే ఆయన జీవితం అంతా వెళ్ళిపోతుంది తప్ప ప్రజల మధ్యలో ఏనాడు కూడా ఉండలేని పరిస్థితి. ఇవాళ మీ ద్వారా అంటే మీ వల్ల ఆయన ఒకసారి ఎమ్మెల్యేగా రెండోసారి ఈ రాష్ట్ర మంత్రిగా కూడా అవడం జరిగింది. అటువంటి మిమ్మల్ని మొన్న నేను చూసి చాలా బాధపడ్డాను. ఒక సాక్షి తప్ప టోటల్ మీడియా అంతా కూడా అమ్ముడిపోయింది అన్నారు. ఎంత అవమానం అది! నీ ఎదుగుదలకి ఈ 30 సంవత్సరాల్లో నీ ప్రతి అడుగులోని ప్రతి ఎదుగుదలలో కూడా మీడియా ఉంది. ఇవాళ మీడియాకి నువ్వేం చేసావు? ఇవాళ కాదరు ఉన్నాడు, ఇవాళకి సైకిల్ తొక్కుంటా అన్నాడు. పత్రికా ముఖంగా మేము చెప్తా ఉన్నాం. ఆనాడు కొండవీటి త్రినాథ్ గారు కానీ వానపల్లి సుబ్బారావు కానీ ఎదరపూడి సూర్యనారాయణమూర్తి గారు కానీ మన ప్రసాద్ కానీ మోషే కానీ పైలు ఎంతమంది సీనియర్లు ఉన్నారు. వీళ్ళకైనా ఆస్తులు ఉన్నాయా? మీడియా అమ్ముడైపోతే వీళ్ళ కారులో రావాలి ఈ సమావేశానికి. ఎక్కడైనా వచ్చారా? అటువంటి మీడియాని నీ ఎదుగుదలకు ఉపయోగపడినటువంటి మీడియాని నువ్వు ఏ సేవ చేయబడే సేవ చేసినట్టు చూపించినటువంటి మీడియాని ఇవాళ నువ్వు విమర్శిస్తావా? ఎంతకంటే దారుణమైన విషయం ఏమైనా ఉందా? ఏనాడైనా పిలిచి నీ ఇంటికి పిలిచి నువ్వు మంత్రిగా ఉండగా ఒక మీడియా సోదరులకి కనీసం ఇంటికి పిలిచి భోజనం పెట్టి బట్టలు ఇచ్చిన సందర్భం ఏమైనా ఉందా నీకు? అటువంటి మీడియాని అమ్ముడిపోయిందని చెప్తావా? కేవలం నీ సాక్షి తప్ప. ఎందుకు పిలిచావు మరి? నీ ప్రెస్ మీట్లకు ఎందుకు పిలాలి? మీడియా అమ్ముడిపోయిన మీడియా నీకెందుకు? అమ్ముడిపోయిన మీడియా నీకు అక్కర్లేదు కదా. అంటే నీ ప్రచారానికి నీ సమావేశాలకి నీ ప్రెస్ మీట్లకి అయితే మీడియా కావాలి. ఏనాడైనా నువ్వు దేవాదాయ మంత్రి చేశావు కదా. ఈ నియోజకవర్గంలో 4 దేవాదాయ మంత్రులు చేశారు. వీళ్ళు ఆయన కొత్తగా ఇక్కడ నవార్పేటలో ఇల్లు కట్టుకుని శుభలేఖ ఎత్తాకి ఆయన దగ్గరికి వెళ్తే ఇదేంటి ఇది మన అకౌంట్లో రాలేదు అని ఎల్లుండి అతను గృహప్రవేశం వచ్చి ఈ రోజు కమిషనర్ని పంపి అతని కోసం కష్టపడే కార్యకర్త అతన్ని కమిషనర్ పంపితే 2,50,000 ఇచ్చాడు. అంటే శుభలేఖ ఎంత ఖర్చు నాకు తెలియదండి అన్నాడు ఆయన. నాకు ఆశ్చర్యం వేసిందండి. ఒక శుభలేఖ పట్టుకెళ్ళిస్తే 2,50,000 ఫైన్ వేస్తారా? ఏ రాజకీయ నాయకుడికైనా ఉందా? ఎంత దారుణమా? అటువంటి పనులు మీరు చేశారు. ఎన్కే గారి గ్రౌండ్లో కొండలు మేటలు ఇసుక పెట్టి డంపింగ్ చేసి ఇసుక అమ్ముకున్నది ఎవరండి? కొట్టు సత్యనారాయణ గారు. బ్రాందీ షాపులు డబ్బులు రాక విలువలు ఆడిపోతూ బ్రాందీ షాపుల్లో అందరూ కూడా బ్రాందీ షాపులు వదిలేద్దామంటే బ్రాందీ షాపుల్లో అంట రోజుకి 5 లక్షల రూపాయలు ఒక ఎమ్మెల్యే గారికి అంట, ఇంకో షాడో ఎమ్మెల్యే గారికి అంట, ఇంకోటేమో ఇంకో తెలుగుదేశం నాయకులకి అంట. ఇంకా నా అదృష్టం బీజేపీ నాయకులకి ఎత్తలేదు. మరి ఇలాగ లంచాలు పనిచేస్తున్నారంటే అసలు అక్కడ మాకు డబ్బులే రాలేదని చెప్పేసి అందరూ ఏడుస్తూ ఉంటే వ్యాపారాలు పాడయ్యి ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఆ వ్యాపారాల మీద లంచాలు ఇస్తున్నారనే మాట్లాడే మాటలు ఇసుక దోపిడీ అంటారు, మట్టి దోపిడీ అంటారు. అరే 6 గోళంలో 8 కోట్ల రూపాయలు దోసేసామని అక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు. ఇవాళ ఆ డబ్బుని ఒక అకౌంటబిలిటీ చేసి ఆ ఊరు అభివృద్ధికి పనిచేస్తున్నారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు.
ఇవాళకి ఆయన ఇప్పుడే కదా సంవత్సరంన్నర అవుతుంది ఆయన మొదలెట్టి, ఇంకా 3.5 సంవత్సరాలు ఆయన ఏం చేస్తాడు అభివృద్ధి అనేది చేయనవరా? 2వ నెల నుంచే ఇక్కడ అవినీతి జరిగిపోతుంది, అభివృద్ధి లేదు. నువ్వు 5 సంవత్సరాలు ఏం చేసావు? 5 సంవత్సరాలు ఎక్కడైనా ఒక శంకుస్థాపన చేసావా? ఎక్కడైనా పిడికిని మట్టేసావా? ఎక్కడైనా ఒక సిమెంట్ నిర్మాణం చేసావా? శశి కాలేజీ రోడ్డు దగ్గరికి రా, ఇవాళ సీసీ రోడ్డు మా బొలిశెట్టి శ్రీనివాస్ గారు అద్భుతంగా చేయడం జరిగింది. నీ టైంలోనే గ్రాంట్ వచ్చింది కదా అంటే నీ కమిషన్లో కుదరక ఆపేసావా? కొట్టిసత్యాన్ని గారు సమాధానం చెప్పాలి. మా సముద్రపేట రోడ్డు 1,30,00,000 రూపాయల రోడ్డు, సిమెంట్ రోడ్డు మాట ఇచ్చినందుకు మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారు వెంటనే ఆ పని చేయించారు. 13 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో నిధులు లేకపోయినప్పటికీ కూడా తన సొంత రూపాయలతో, ప్రజల సహకారంతో, ప్రభుత్వ సహకారంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ప్రభుత్వ సహకారంతో అద్భుతంగా, మా కేంద్ర మంత్రి వర్మ గారి సహకారంతో అద్భుతంగా అభివృద్ధి పనుల్లో ముందుకెళ్తా ఉంటే బొలిశెట్టి శ్రీను గారు, అరే జిల్లాలోనే రాష్ట్రంలోనే బొలిశెట్టి శ్రీను గారు ఎక్కడా కూడా పైసా అవినీతి చేయట్లేదు అని అద్భుతంగా ప్రతి వ్యక్తి మాట్లాడుకుంటూ ఉంటే ఆ మాటలు ఈ చెవులోకి ఎక్కట్లేదా మీకు? ప్రతి దానికి ఏదో ఒక విమర్శ పెట్టుకుని అసలు ఎవడెవడో సినిమా థియేటర్ దగ్గర కొట్టుకుంటే బొలిశెట్టి శ్రీను గారు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అంటాడు, ఎవరినో తీసుకెళ్ళిపోతే బొలిశెట్టి శ్రీను గారు అక్కడ వాళ్ళని రక్షించలేదు అంటాడు. దాని డ్యూటీ పోలీసులు చేస్తారు పనుల్ని కప్పిపుచ్చుకోవడం కోసం. ఇవాళ మాట్లాడితే ఒక బురద జల్లేయాలనే ఆలోచన చేస్తా ఉన్నారు. మేము భారతీయ జనతా పార్టీ తరఫున కొట్టిసత్యాన్ని గారిని ఒకటే సవాల్ విస్తుతా ఉన్నాను, ఒక నిజ నిర్ధారణ కమిటీ వేయండి. మీ పార్టీ నుంచి, మా పార్టీ నుంచి, జనసేన నుంచి, టీడీపీ నుంచి, అలాగే మీడియా నుంచి కూడా మన 5 స్థానాల నుంచి కొంతమందిని ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి నిజంగా ఇక్కడ బొలిశెట్టి శ్రీను అనే వ్యక్తి అవినీతి చేస్తున్నాడా, గతంలో కొట్టిసత్యాన్ని అనే వ్యక్తి అవినీతి చేశాడా అనేది నిరూపిద్దాం. ఈ నిజ నిర్ధారణ కమిటీకి మీకు దమ్ముంటే, మీకు ఏమాత్రం నిజాయితీ ఉంటే కమిటీకి నిలబడండి. నిజ నిర్ధారణ కమిటీకి సవాల్ కొట్టిసత్యానికి నిజ నిర్ధారణ కమిటీకి వస్తానంటే మేము కూటమి తరపున మేము ఉంటాం, మీ తరపున మీ ఇది రమ్మనండి. సార్ మేము ఒకటే చెప్తా ఉన్నాం, గతంలో కొట్టిసత్యాన్ని గారి యొక్క విషయాలు తెలిసి ఆయన ఎలక్షన్ కంటే ముందే కొంతమంది రాజీనామా చేసి బయటకు రావడం జరిగింది. తర్వాత ఈయన ఎలక్షన్కి కష్టపడిన మాజీ ఎమ్మెల్యే ఈయన నాని గారు మీ దగ్గర ఉన్నారండి? మీతో వైఎస్ఆర్సీపీలో మీతో తిరుగుతూ ఉన్నారా? మీరు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇచ్చినటువంటి గుండుబోలు నాగు గారు మీకోసం కేసులు పెట్టుకుని, మీకోసం దెబ్బలు తిని, మీకోసం అవమానాలు పడి అంత ఇబ్బంది పడిన గుండుబోలు నాగు గారు ఇవాళ మీతో ఉన్నారండి? ఇవాళ మీ ఎలక్షన్ కోసం తిరిగిన ఒడ్డు రఘురామనాయుడు మీతో ఉన్నాడండి? ఎవరిని ఉంచలేని పరిస్థితి. అందరికీ నీ గురించి తెలుసు. వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మళ్ళీ కొట్టిసత్యాన్ని గారికి టికెట్ ఇస్తే మేము ఎవ్వరూ ఉండవంటే అందాకాదని పెట్టాం, నెక్స్ట్ మీకు టికెట్ మారుస్తామని చెప్పేసి హామీ ఇచ్చిన తర్వాత వాళ్ళు ప్రశాంతంగా బతుకుతా ఉన్నారు. పైడికొండల మాణిక్యాలరావు మీరు చేశారు. పైడికొండల మాణిక్యాలరావు మీడియా సోదరులను బస్సు పెట్టి అనేక దేవస్థానాలు దర్శనాలు చేశారు కదా. మీరుండగా ఏనాడైనా ఒక మీడియా సోదరుడికి ఒక దర్శన భాగ్యం కలిగిందా? ఎవరికైనా ఒక వస్త్రం ఇచ్చావా? ఎవరికైనా ఆదుకున్నావా? కేసీఆర్ నగరాన్ని పెట్టుకుంటాం, మీడియాకి ఒక స్థలం ఇవ్వమని చెప్పేసి అనేక మార్లు నీకు విజ్ఞప్తి చేశారే. ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నావే, ఈ నియోజకవర్గం నుంచి మీడియా సోదరుల ద్వారా నువ్వు ఈ రాష్ట్ర ప్రజలకు తెలిసేలా చేసింది ఈ మీడియా సోదరులు కదా. అటువంటి సోదరులకు నువ్వు ఏమైనా ఇళ్ళు కట్టావా, స్థలాలు ఇచ్చావా? వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా ఇబ్బంది కలిగితే వెళ్ళి పలకరించావా? అటువంటి ఆలోచన లేని వ్యక్తివి నువ్వు ఈరోజు మీడియా సోదరుల గురించి అమ్ముడుపోయిందని అంత నీచంగా మాట్లాడడం భారతీయ జనతా పార్టీ తరఫున నేను పబ్లిక్ గా ఈ మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టిసత్యాన్ని గారిని మీడియా క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే మాట్లాడితే కొట్టిసత్యాన్ని గారు ప్రెస్ మీట్లు తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. ప్రతిదీ కూడా ఏమీ జరగలేని దాన్ని జరిగిందని రకరకాలుగా మాట్లాడితే ఎమ్మెల్యే గారు అవినీతి చేస్తున్నాడు, ఎవరో షాడో ఎమ్మెల్యే గారు అవినీతి చేస్తున్నారు అంటారు.
ఏమన్నా నేను 2000లో మున్సిపల్ కౌన్సిలర్గా కాంగ్రెస్ పార్టీ నుంచి అయ్యాం. తెలుగుదేశం వార్డులో నేను నెగ్గడం జరిగింది. ఆ రోజు నాకు మ్యాండేట్ ఇస్తూ మేము 32 వార్డులు ఆ రోజు కౌన్సిలర్ మ్యాండేట్ తీసుకుంటే మా చేత ఒక నోటు, ఒక చెక్కు, ఒక ప్రాంతీయ నోటు, ఒక వైట్ పేపర్ మీద సంతకాలు పెట్టించుకున్నారు. మాకు తెలియదు, రాజకీయంగా కొత్తగా ఉన్నాం. మేము తెలియక అందరం సంతకాలు పెట్టాం. నేను కానీ సీలిమేరి కుమార్ కానీ సరిపల్లి రత్నకుమార్ కానీ అందరం పెట్టాం. బొల్సెట్ సీని గారు మేము సంతకం పెట్టాయా, నువ్వు మ్యాండేట్ ఇస్తే లేకపోతే లేదు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఏమీ లేని స్థితిలో మేము నెగ్గుతున్నామనే పరిస్థితిలో మాట్లాడితే ఆయన వదిలేశారు. తర్వాత మాకు తెలిసింది. అంటే ఆ రోజు నువ్వు ఒక వ్యాపారస్తుడిగా ఆలోచించావు. 2000 సంవత్సరంలో నువ్వు 94లో రాజకీయాలకు వచ్చావు. 2000 సంవత్సరంలో ఆ రోజు కాంగ్రెస్ మాకు మ్యాండేట్ ఇస్తూ కూడా మాకు నోట్లు, చెక్కులు ఇవాళకి నీ ఇంట్లో ఉన్నాయి. ఇది ఎంతవరకు ధర్మం అండి కొట్టు సత్యాన్ గారు, చెప్పండి. అంటే మీరు ఒక వ్యాపారస్తుడిగా చాలా అద్భుతమైనటువంటి బేరం చేయగలరు. రాజకీయ నాయకుడిగా మాత్రం మీరు ఎప్పుడు కూడా ఫెయిల్ అవుతూనే వస్తారు. అందుకని మీకు అన్నిసార్లు ప్రజలు చేత్కరించిన గాలివాటంగా మీరు ఎమ్మెల్యేగా అవడమే మీ అదృష్టంగా భావించాలి తప్ప ప్రజల అభిమానంగా వేశారనే సందర్భం లేదు. మొన్నటి రోజున ఈయన మాట్లాడుతూ ఇసుకలో లక్షల కోట్లు కుంభకోణం జరిగిందంటారు. లక్షల కోట్లు ఏమన్నా ఇసుక గత ప్రభుత్వంలో 35,000 40,000 రూపాయలు వాళ్ళ లారీ దింపుకోవాలంటే, సామాన్యుడు కట్టుకోవాలంటే చాలా ఇబ్బంది పడిన పరిస్థితి ఉందో చూసాం మనం. ఇవాళ 6,000 రూపాయలకు వస్తుంది. 6,000 రూపాయల ఇసుకలో లక్షల కోట్లు వచ్చేస్తుందా? అంటే నీ నోటికి ఏం మాట్లాడాలంటే ఆ విషయాలు మాట్లాడేటివేనా? బొలిసెట్ సీను గారి చైర్మన్గా ఉండగా వీధి లైట్ల నిర్వహణలో ఎల్ఈడి లైట్లలో అది 10 లక్షల రూపాయలు టెండర్ అయితే దాంట్లో లక్షల కోట్లు. అసలు అయిన టెండరే 10 లక్షల రూపాయలు అయితే అందులో అన్ని లక్షల కోట్ల రూపాయలు కన్నాలు వేసారని చెప్పి మాట్లాడేయడం. ఎక్కడికెళ్ళినా ఈ వారంలో సుమారు ఒక 10 సార్లు ప్రెస్ మీట్లు అండి. చిరాకు వచ్చేస్తుంది. ఇంకా ఇలాగా ఫేస్బుక్ ఓపెన్ చేసినా ఏది చేసినా ఈయన ఆడక్కడ తినేసా ఈడక్కడ. అసలు నువ్వు తిన్నాయి ప్రజలకు అందరికీ తెలిసాయి బాబు. నువ్వు తిన్నాయి మాట్లాడితే ఈ ఊరు స్టేటస్ పెంచడంలో నేను చాలా గొప్పవాడిని అంటాడు. వెంకటేశ్వర రెస్టారెంట్ 2 స్టార్ హోటల్ తాడేపులు పెట్టడానికి తీసుకొచ్చిన మగాడిని అంటావే. ఎక్కడుందే నీ వెంకటేశ్వర రెస్టారెంట్ 2 స్టార్ హోటల్? గబ్బిలాలతో ఉంది, మట్టి కొట్టుకుపోయింది. అందులో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రెంట్కుంటే అది నిర్మాణం వీక్గా ఉంది. మొత్తం పైపులు అందరూ తుప్పట్టేస్తున్నాయని చెప్పేసి ఖాళీ చేసి కాలువతలో పోలేదా? నీ 2 స్టార్ హోటల్ ఏమైపోయింది? ఈ తాడేపులగూడెంకి ఎంతో భవిష్యత్తు తెచ్చినటువంటి 2 స్టార్ హోటల్ ఏమైంది? మీరు అందరూ గమనించండి. వెంకటేశ్వర రెసిడెన్సీకి డ్రైన్ ఆక్రమించి కట్టేశాడు ఈయన. ఆ రోజుల్లోనే డ్రైన్ ఆక్రమించి కట్టేశాడు. చూడండి, లోదరన్ చర్చి దగ్గర డ్రైన్ ఉంటుంది, యువతల రోడ్డుకి ఈ యువతల పక్క డ్రైన్ ఉంటుంది. ఆ డ్రైన్ కూడా కప్పేసి కట్టేశారు. దాని మీద కొన్ని లక్షల రూపాయలు మున్సిపాలిటీ పన్ను ఉంటే కౌన్సిల్లో అప్పుడు మేము కాంగ్రెస్ లో ఉన్నప్పుడు తెలుగుదేశం నాయకులు ఎదుర్కొచ్చేవారు. మీ కొడిసెచ్చాను పన్ను కట్టమన్నావా? 90 లక్షల రూపాయలు పన్ను ఉందని చెప్పేసి అనేక మార్లు కౌన్సిల్లో మాట్లాడిన సందర్భం. నేను చెప్పాను ఎందుకంటే పన్ను కట్టండి అంటే, మాకు సామాన్య కొడిసెచ్చాను గారు అదే పడిగొల్ల మాణిక్యాలరావు మిట్టు ఇవ్వకపోతే నా రాజీనామా ఆమోదించండి అని రాజీనామా లెటర్ పట్టుకుని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, అమిత్ షా దగ్గరికి వెళ్ళి నిట్టు సాధించినటువంటి మనగాడు పడిగొల్ల మాణిక్యాలరావు. అదే విషయం అప్పటి కేంద్ర మంత్రి మరి వెంకయ్యనాయుడు గారు పబ్లిక్ మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది. ఇవాళ నీ యొక్క తప్పిదం వల్ల, నీ యొక్క స్వార్థం వల్ల ఇది జిల్లా కేంద్రం పోయి ఇవాళ తాడేపులగూడెం అన్యాయం అయిపోయిన పరిస్థితి. ప్రతిసారి ఏదో రకంగా బొలిసెట్ సీను గారి మీద విమర్శలు, వాళ్ళ అబ్బాయి మీద విమర్శలు, వాళ్ళ మంచి వెల్సెటిల్డ్ వ్యాపారాలు చేసుకుంటున్నారు, లబ్ధాలు తీసుకుంటే ఇవాళ ఎవరు కనపడినా దానం చేస్తే అది కూడా మీరు తట్టుకోలేకపోతే నీ జీవితంలో దేవాదాయ మంత్రిగా ఉండగా నీ సొంత రూపాయలు, నేను ఒకటే ఛాలెంజ్ చేస్తా అన్నాను కొడిసెచ్చాను గారు, నీ సొంత రూపాయలు ఏ 1,000, 50,000, లక్ష రూపాయలు నీ సొంత రూపాయలు, గవర్నమెంట్ ఫండ్స్ కాదు, నీ సొంత రూపాయలు ఇచ్చిన సందర్భం ఏదైనా ఒకటి ఉందని చెప్తే అడుగుతా ఉన్నాం. నీ సొంత రూపాయలు ఏదైనా ఒకటి ఇచ్చిన సందర్భం చూపించమనండి. ఇక్కడ గణేష్ నగర్ లో సుబ్రహ్మణ్య స్వామి గుడికి ఇతను దేవాదాయ మంత్రిగా ఉండగా గుడి గోడ పగలగొట్టేస్తే ఆ గుడిలోని విగ్రహాలకి ఆ గోడకి
మరి బొలిశెట్టి శ్రీను గారు సతీమణి సొంత రూపాయలు ఇచ్చి అలా కట్టించిన సందర్భం. అనేక గుళ్ళకి ఇవాళ బొలిశెట్టి శ్రీను గారు డబ్బులు ఇచ్చారు. గుళ్ళకి ఏంటండి, ఎవరికైనా కష్టం వస్తే ఇబ్బంది పడితే ప్రతి వ్యక్తికి 50,000, 40,000, 10,000, లక్ష రూపాయలు అనేక రూపాయలు ఇచ్చే పరిస్థితి. అటువంటి వ్యక్తికి ఇవాళ అవినీతి చేయవలసిన పనే ఉంది. ఇవాళ డెలిబరేట్ గా చెప్పాడైనా, నేను డబ్బు తీసుకుంటున్నానంటే ఆ డబ్బును అకౌంటబిలిటీ చేసి అభివృద్ధి చేస్తానని చెప్పేసి డెలిబరేట్ గా చెప్పినటువంటి మనగాడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు. అటువంటి వ్యక్తి ఏంటంటే, ఈయన ఆలోచన ఏంటంటే, ఏదో రకంగా బొలిశెట్టి శ్రీని మెంటల్ గా వీక్ చేస్తే అతను ఒక్కసారి తప్పుకుంటే ప్రజల్లో దీన్ని బాగా ట్రోల్ చేసి బొలిశెట్టి శ్రీని వీక్ చేయాలనే ఆలోచనతో పద్మవ్యూహంలో అభిమన్యుల్లాగా పంపించేద్దామని చూస్తా ఉన్నాడు కొడి సత్యనారాయణ గారు. కొడి సత్యనారాయణ గారు, బొలిశెట్టి శ్రీను అనే వ్యక్తి అభిమన్యుడు కాదు, అతను అర్జునుడు. అతని వెనకాల ఒక గోపాలకృష్ణుడు ఉన్నాడు తోటగోపి గారి రూపంలో. ఇవాళ అతనికి భీముల్లాగా ధర్మరాజులాగా ఎత్తుకొని తాతాజీ గారు ఉన్నారు, మేమున్నాం, నకుల సహదేవులాగా అన్ని పార్టీ నాయకులు అందరూ ఉన్నారు. ఇవాళ అతను అభిమన్యుడు కాదు, అర్జునుడు. ఎక్కడైనా సవిచాచిలాగా బాణాలు వేయగల కెపాసిటీ ఉన్నవాడు బొలిశెట్టి శ్రీను. మండే సూర్యుడు లాంటి బొలిశెట్టి శ్రీను మీద నిచ్చుండి ఏదో రకంగా అపవాది చేసి ఉమ్ము వేయాలని చూస్తా ఉన్నాం. మాడి బస్ అయిపోతారండి. మళ్ళీ మీకు ఏదో భవిష్యత్తు ఉందనుకుంటున్నారు. మీ పార్టీలోనే మీ కార్యకర్తలే ఎదురుకి టికెట్ రాదు, ఏదో ఇలా ప్రెస్ మీట్లు తన ఉనికి కోసం పెట్టుకోవాలని చెప్పి పెట్టుకుంటున్నారు. మీరు ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ మొన్న ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు 200 మందికి 200 రూపాయలు చొప్పున డబ్బులు ఇచ్చి బోనాలు పెడితే అక్కడ డబ్బులకి ఆలకాలు కొట్టుకు తెచ్చారు. ఈయన ఇక్కడ ఆయన ఆఫీస్ దగ్గర బయలుదేరి మళ్ళీ ఆర్డీఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసరికి 30 మంది ఉన్నారు. ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆలోచించుకోండి. ఒక వ్యక్తిని విమర్శించేటప్పుడు మన పరిస్థితి ఏంటి, మన ఆలోచన ఏంటి అనేది ఆలోచన చేసుకోవాలి. మీకు ఒకటే సవాలు విసురుతున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున, నిజ నిర్ధారణ కమిటీ వేయండి. ఆ కమిటీ ద్వారా నిజాలు పబ్లిక్ మీడియా ద్వారా కూడా తెలుస్తాం. మీడియాకు కూడా మీరు పబ్లిక్ గా క్షమాపణ చెప్పాలి. మీడియా అమ్ముడైపోయిందనే విషయాన్ని మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఖండిస్తా ఉన్నాం. మీడియాకి క్షమాపణ చెప్పకపోతే మీడియా సోదరులకి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, అక్కడ వారు పెట్టే ప్రెస్ మీట్లకి అతను ఎవరెవరికి ఎంత ఇచ్చాడో మనం అడగాలి. లేకపోతే ప్రజల్లో ఒక అపోహ వస్తుంది. మాలాంటి వ్యక్తులకే చాలా బాధ కలిగింది. ఇవాళ ఏ మీడియా సోదరుడు కూడా ఎవరు ఆర్థికంగా బలంగా ఉన్నారు? ఇవాళ ఏదో సామాజికంగా ఈ వృత్తిలో ఉండి ఒక గౌరవమైన పదంతో గౌరవంగా ఉండాలనే ఆలోచనతో ప్రతి మీడియా సోదరుడు ఉంటే అమ్ముడుపోయారా? సాక్షి తప్ప అమ్ముడైపోయారా? సాక్షి మాత్రమే నిజాయితీగా ఉంది, మిగతా మీడియా సోదరులు అందరూ కూడా అమ్ముడుపోయారనే పదం ఎంత తప్పండి, అది ఎంత దారుణం. దయచేసి ఆంధ్రతేజం న్యూస్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని వీడియోల కోసం మీ ఆంధ్రతేజం